కొత్త ఇన్ఛార్జ్ కోసం తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ఎదురు చూస్తోంది. దీపాదాస్ మున్షి స్థానంలో రాహుల్ గాంధీ టీం కీలక నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించింది. మీనాక్షి నటరాజన్ రాక కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. మీనాక్షి వచ్చాక గాంధీభవన్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త ఇన్ఛార్జికు సమస్యలు చెప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మేడం రాకతో పెండింగ్ పదవులకు మోక్షం దక్కుతుందని హస్తం వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీలో ప్రభుత్వంలో ఏర్పడిన అసమ్మతిని పరిష్కరిస్తారని నమ్మకంగా ఉన్నారు లీడర్లంతా. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారు అనే విశ్వాసంతో ఆశావాహులు సైతం ఎదురు చూస్తున్నారు. గాంధీ కుటుంబానికి లాయల్టీగా ఉన్న మీనాక్షి సిఫారసులను పరిగణలోకి తీసుకుంటారు అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కేడర్లో నెలకొన్న ఆసక్తికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, చాలా రోజుల నుంచి పార్టీ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా భర్తీ జరగాలని కోరుకుంటున్నారు. సో తెలంగాణకు కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆమె ముందు ఎవరెవరు ఆసక్తిగా కొన్ని అంశాలను అయితే ఉంచబోతున్నారు, ఎలాంటి ఆశా దృక్పథంతో ఉన్నారు కేడర్ అంతా? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జి వచ్చారు. వారు ఎప్పుడు తెలంగాణకు వస్తారు, ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారు అనేది కూడా నేతలంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గాంధీ కుటుంబానికి లాయలిస్ట్గా ఉంటారు. అంతేకాకుండా కాంగ్రెస్కు విధేయురాలుగా ఆమెకు ముద్రపడి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమె గ్రౌండ్ లెవెల్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటగా విద్యార్థి దశ నుంచి ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలు కూడా పనిచేశారు. ఒక దఫా ఎంపిక కూడా పనిచేశారు. అయితే ఈమె పైన అసంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం జాతీయ నాయకత్వానికి ఉంది. కాబట్టి తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఈమెను ఇక్కడికి పంపించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈమె ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటుంది, ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటుంది అనేది కూడా అందరూ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా పెండింగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పోస్టులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 16 నెలలు కావస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. అయినా కానీ ఇంకా 6 క్యాబినెట్ పదవులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి భర్తీ కాలేదు. ఎప్పుడెప్పుడు భర్తీ అవుతాయని చూస్తున్నారు. ఆశావాహులు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, రాష్ట్ర పెద్దలతో మాట్లాడారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు. అయినా కానీ లాభం లేకుండా పోయింది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. అయితే ఇప్పుడు మంత్రి పదవులు ఆశించే వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కొత్త ఇన్ఛార్జి వస్తుంది. కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ ప్రకారం ఏ రకంగా తమకు మంత్రి పదవి ఆశిస్తున్నాము, ఎందుకు ఆశిస్తున్నాము, ఏ కారణం చేత ఆశించడం జరుగుతుంది, మాకు ఏ రకంగా అనుకూలంగా చెప్పుకోవాలి అనేది కూడా నేతలు తాపత్రయపడుతున్నారు. అందుకోసమే కొత్త ఇన్ఛార్జ్ రాక కోసం కూడా ముఖ్య నేతలు, ముఖ్యంగా క్యాబినెట్ పోస్టులు ఆశించే ఆశావాహులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ఆమె వస్తే దాదాపు 16 నెలలు ప్రభుత్వంగా వస్తుంది. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆమె జరిగే అవకాశం ఉంటుంది. తాత్పర్యం చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయనేది కూడా ఆమెకు వివరించాలనేది కూడా ఊవిర్లూరుతున్నారు. అంతేకాకుండా ఏ రకంగా తాము ఎట్లా ఎలిజిబుల్ అవుతామో, ఏ ఈక్వేషన్స్ ప్రకారం తమ మంత్రి పదవులు ఆశిస్తున్నారో ఆశావాహులంతా కూడా చెప్పుకునే అవకాశం వస్తుందనేది కూడా భావిస్తున్నారు. ఆమె కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొంతమంది నేతలైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా చాలా రోజుల నుంచి నామినేటెడ్ పోస్టులు అదిగో వస్తాయి, ఇదిగో వస్తాయి అనేది కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా మరికొన్ని కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి పెండింగ్లోనే. అయితే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వస్తే నామినేటెడ్ పోస్టులలో కూడా ఆశావాహులు తాము ఈ రకంగా పార్టీ కోసం పనిచేశాము, గెలుపులో కూడా పార్టీ పరంగా ఇలా భాగస్వామ్యమని చెప్పుకునే అవకాశం వస్తుంది, తమ బాధని కూడా చెప్పుకుంటాం అనేది కూడా ఈ నామినేటెడ్ పోస్టులు ఆశించే నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత కార్యవర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. ఎవరెవరైతే పార్టీ పదవులు ఆశిస్తున్నారో, ఎవరెవరు పార్టీ పదవుల్లో చురుగ్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా
ఆమెకు మాకు పదవులు కావాలి, పార్టీ పదవులు వస్తే ఈ రకంగా పనిచేస్తామని చెప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పార్టీలో అసంతృప్తి, ప్రభుత్వంలో అసంతృప్తి ఉన్నటువంటి గళాలు ఏవైతే ఉన్నాయో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఇన్ఛార్జ్ ఉండే, అంతకుముందు ఎన్నికల ముందు కూడా ఒక ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు ఈమె వస్తే రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా ఈమె పైన అచంచల విశ్వాసం, నమ్మకం జాతీయ నాయకత్వానికి ఉంటుంది కాబట్టి ఈమె సిఫారసులను ఖచ్చితంగా హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరెవరైతే పదవులు ఆశిస్తున్నారో, ఎవరెవరైతే అసంతృప్త గళాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఏకతాటి మీకు తీసుకురావడానికి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ పాత్ర కీలకంగా ఉండబోతుందనేది కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రాజేశ్వరి. రాజిరెడ్డి, ఒకటంటే సీఎం రేవంత్ కూడా పదవుల విషయంలో తానేమీ చేయలేనని చెప్పారు. అట్ ద సేమ్ టైం పార్టీలో కష్టపడిన వారిని మాత్రం గుర్తిస్తామని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రీసెంట్గానే. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సిఫార్సులను ఏఐసిసి పరిగణలోకి తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఢిల్లీ లాబింగ్, ఢిల్లీ ఫైరోలకి ఇక్కడ స్థానం లేదు. పనిచేసే వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాయి. ఢిల్లీ నుంచి చెప్పించినా కానీ మేము పదవులు ఇవ్వము, ఇక్కడ ఎవరైతే సామర్థ్యంగా ఉంటారో, ఎవరైతే పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయి, ఢిల్లీ లాబింగ్ను కూడా వదిలిపెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ యొక్క కోణంలోనే ఈ కొత్త ఇన్ఛార్జిని కూడా మీనాక్షి నటరాజన్ పంపారు. ఎందుకంటే ఈమె కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు. ఎవరైతే నాయకులు మేము పనిచేశామని చెప్పుకుంటారో వారు పనిచేశారా లేరా, ఎట్లా ఉంది అనేది కూడా పూర్తిగా వివరాలు ఈ కొత్త ఇన్ఛార్జి సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈమె కూడా ఎన్ఎస్సిఐ నుంచోలి జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉంది. అంతేకాకుండా కరడు కట్టిన కాంగ్రెస్ వాది. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే చిత్తశుద్ధితో ఉంటారో వారినే ఈమె కూడా ఎంపిక చేస్తుంది. ఆ యొక్క నేపథ్యంలోనే అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సమసిపోవాలన్నా, అందరు ఏకతాటి మీద నడవాలన్నా కీలక పాత్ర పోషించవలసింది ఇన్ఛార్జ్. ఈ ఇన్ఛార్జ్ నే నమ్మకస్తురాలుగా, అదేవిధంగా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకురాలు నియమిస్తేనే సద్దుమదుగుతుందనే భావనతోనే ఆమెను తెలంగాణ ఇన్ఛార్జిగా పంపించారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈమె సిఫారసును కూడా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.